నమస్కారం మిత్రులారా. జీవితంలో మనం భయపడే ఒంటరితనం, కొన్నిసార్లు ప్రదర్శనలు, అబద్ధాల ప్రపంచం కంటే ఎందుకు మెరుగు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తరచుగా జనంలో కలవమని, ప్రజలతో ఉండమని మనకు నేర్పిస్తారు. కాని అదే జనం నకిలీ, అబద్ధపు ముఖాలతో నిండి ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదా? ప్రతి ఒక్కరూ ముసుగులు ధరించి, మాటలు తియ్యగా కాని ఉద్దేశ్యాలు చేదుగా ఉండే ఒక ప్రదేశాన్ని ఊహించుకోండి. అటువంటి సహవాసంలో ఉండటం మనసును అశాంతపరుస్తుంది, నమ్మకాన్ని నాశనం చేస్తుంది, ప్రతికూలతను పెంచుతుంది. ఇతరుల ఎత్తుగడలను అర్థం చేసుకోవడానికి, వాటిని నివారించడానికే మనం మన శక్తిని ఖర్చు చేస్తాం. దీనికి విరుద్ధంగా ఒంటరితనం మనకు ఆత్మవిశ్లేషణకు అవకాశమిస్తుంది, శాంతిని అందిస్తుంది, సానుకూలతకు చోటు కల్పిస్తుంది. ఒంటరితనం ఒక ఖాళీ క్యాన్వాస్. అక్కడ మీరు కోరుకున్నది ఏదైనా సృష్టించవచ్చు. అయితే తప్పుడు సహవాసం ఒక రంగులేని ప్రపంచం. అది మిమ్మల్ని లోపల నుండి ఖాళీ చేస్తుంది. కాబట్టి మోసపూరిత సంబంధాల గుంపుతో చుట్టుముట్టబడినప్పుడు ఒంటరితనం యొక్క నిశ్శబ్దం ఎంతో శ్రేయస్కరం. ఇది మనల్ని మనతో కలుపుకొని మన నిజమైన శక్తిని గుర్తించడానికి అవకాశమిస్తుంది. మన సమాజం ఎంత వేగంగా మారుతోందో చూడండి. ఒకప్పుడు ఇళ్లల్లో అద్భుతమైన ఆప్యాయత ఉండేది. ఇళ్ల తలుపులు కూడా ఒకదానికొకటి కౌగిలించుకున్నట్లు ఉండేవి. అది ఆ కాలం నాటి తెరిచి ఉన్న మనస్తత్వాన్ని, స్వాగతించే భావనను, పొరుగువారితో సన్నిహిత సంబంధాలను సూచించేది. ఉమ్మడి కుటుంబాల పద్ధతి ఉండేది. అక్కడ ప్రజలు ఒకరితో ఒకరు అనుసంధానమై, ఒకరికొకరు మద్దతుగా నిలబడేవారు. ఇల్లు కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నిర్మాణం కాదు. అది ప్రేమ, ఆప్యాయత, అనుబంధాల కేంద్రం. నేటి ఆధునిక, బిజీ, వ్యక్తిగత జీవితంలో ఆ అనుబంధం ఎక్కడో పోతోంది. కుటుంబాలు చిన్నవిగా మారాయి. ప్రజలు తమలో తాము ముడుచుకుపోయారు. తలుపులు కూడా ఒంటరిగా మూసివేసి ఉంటున్నాయి. ఇది సామాజిక దూరం, తగ్గుతున్న ఆత్మీయతకు ప్రతీక. మనం నిజంగా అభివృద్ధి చెందుతున్నామా, లేదా కొన్ని అమూల్యమైన వాటిని వదిలేస్తున్నామా? ఈ ఆలోచన సంబంధాల ప్రాముఖ్యతను, వాటిని నిలుపుకోవలసిన అవసరాన్ని మనల్ని పురిగొల్పుతుంది. సహనం, సంయమనం తరచుగా బలహీనతలుగా పరిగణించబడతాయి కాదా? కాని అది నిజమా? నిశ్శబ్దంగా ఉండటం, కోపగించుకోకపోవటం, లేదా ప్రతికూల పరిస్థితులలో ఓపికతో ఉండటం నిజంగా బలహీనతనా? లేదు, అస్సలు కాదు. ఇవి అందరిలో ఉండని శక్తులు. మన భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండటం, తొందర పడకపోవటం, ఇతరుల చేదు మాటలను కూడా సహించటం, ఇవన్నీ అంతర్గత శక్తికి, ఆత్మ నియంత్రణకు చిహ్నాలు. దీనికి మానసిక స్థిరత్వం, స్వీయ నియంత్రణ అవసరం. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి కష్టతరమైన పరిస్థితులను కూడా ప్రశాంతంగా ఎదుర్కోగలడు, తెలివైన నిర్ణయాలు తీసుకోగలడు. సాక్రటీస్ ఇలా అన్నాడు: పరిశీలించబడని జీవితం జీవించడానికి విలువైనది కాదు. మన భావోద్వేగాలను పరీక్షించుకోవటం, వాటిపై నియంత్రణ సాధించటం ఇది ఒక గొప్ప శక్తి. స్వామి వివేకానంద కూడా శక్తి అంతా మీ లోపలే ఉంది, మీరు ఏదైనా చెయ్యగలరు అని చెప్పేవారు. సహనం, సంయమనం బలహీనతలు కావు. అవి ఒక వ్యక్తి యొక్క అసాధారణ శక్తులకు ప్రతీకలు. అవి జీవితంలోని ప్రతి సవాల్లో స్థిరంగా నిలబడటానికి సహాయపడతాయి. గమ్యం కనబడుతున్నప్పుడు దారులను మార్చకూడదు. మనసులో ఉన్న కలను వదులుకోకూడదు. ఇది లక్ష్యం పట్ల అచంచలమైన నిబద్ధతను, కలలను సజీవంగా ఉంచాలనే ప్రేరేపణను ఇస్తుంది. ఊహించుకోండి, ఒక విద్యార్థి తన పరీక్షా ఫలితం గురించి ఆందోళన చెందుతాడు. నేను పాస్ అవుతానా లేదా ఫెయిల్ అవుతానా? ఈ ఆందోళనలో అతని సమయం, శక్తి రెండూ వృధా అవుతాయి. అతను సరిగ్గా చదువుకోలేడు. ఒకవేళ అతను ఫలితం గురించి ఆందోళన చెందకుండా తన చదువుపై, కర్మ మాత్రమే దృష్టి పెడితే అతని ఫలితం వాటంతటవే మెరుగుపడతాయి. అదేవిధంగా మనం మన కర్తవ్యాన్ని ఫలం ఆశించకుండా చెయ్యాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినట్లు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనం మన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దారిలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులు లేదా ప్రలోభాల వల్ల మన మార్గం నుండి విచలనం కాకూడదు. మనం మన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. అదే దిశలో ముందుకు సాగాలి. అదేవిధంగా మన మనసులో ఉన్న కలలను, ఆకాంక్షలను కష్టాలు లేదా ఇతరుల ప్రతికూల మాటల వల్ల చనిపోనివ్వకూడదు. కలలను సజీవంగా ఉంచుకోవటం, వాటిని సాకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండటమే జీవితానికి సార్థకతను, ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. లావో త్జు ఇలా అన్నాడు:
1000 మైళ్ళ ప్రయాణం ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. ప్రతి చిన్న అడుగు సరైన దిశలో ఉంటే మిమ్మల్ని మీ గమ్యానికి చేరుతుంది. జీవితం గడిచే కొద్దీ అమ్మానాన్నలు చెప్పిన ప్రతి మాట సరైందని మనకర్థమవుతుంది. యుక్త వయస్సులో మనం ఉత్సాహంతో, అనుభవం లేనితనంతో నిండి ఉన్నప్పుడు తరచుగా మన తల్లిదండ్రుల సలహాలు, వారి నియమాలు, వారి ఆందోళనలు అనవసరంగా లేదా పాత ఆలోచనలుగా అనిపిస్తాయి. మనం వారి మాటలను పట్టించుకోము, మన ఇష్టం వచ్చినట్లు చేస్తాం. జిడ్డు కృష్ణమూర్తి స్వయం గురించి తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం అని అన్నారు. తరచుగా ఈ జ్ఞానం మనకు అనుభవంతోనే లభిస్తుంది. మన వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవితంలోని ఎత్తుపల్లాలను చూస్తాం. మన నిర్ణయాల ఫలితాలను అనుభవిస్తాం, అనుభవం పొందుతాం. అప్పుడు మన తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట ఎంత నిజమో, ఎంత ముందుచూపుతో కూడుకున్నదో, మన పట్ల ఎంత ప్రేమ దాగి ఉందో నెమ్మదిగా మనకు అర్థమవుతుంది. వారి అనుభవపూర్వక జ్ఞానం, నిస్వార్థ ప్రేమ నుండి వచ్చిన మాటలు నిజంగా మన మంచి కోసమే ఉండినవి. వాటిని మనం ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయాం. ఈ పరిణతి, కృతజ్ఞత భావన మన తల్లిదండ్రుల పట్ల మరింత ప్రేమ, గౌరవంతో నింపుతుంది. దారులను వేరు చేసుకోవడం వల్ల మనం దూరంగా ఉండం, కేవలం దూరాలు పెరుగుతాయి. జీవితంలో చాలాసార్లు పరిస్థితులు మనల్ని మన ప్రియమైన వారి నుండి భౌతికంగా దూరం చేస్తాయి. మన దారులు వేరుపడతాయి. మనం వేరువేరు నగరాలు లేదా దేశాలలో నివసించాల్సి వస్తుంది. దీనివల్ల మన మధ్య మైళ్ల దూరం పెరుగుతుంది. కానీ మనం మానసికంగా కూడా ఒకరికొకరు దూరమయ్యామని దీని అర్థం కాదు. మనసులో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం నిలిచి ఉంటే భౌతిక దూరాలు కూడా సంబంధాలను బలహీనపరచలేవు. జ్ఞాపకాలు, సంభాషణలు ఒకరికొకరు ఆందోళన చెందడం ఆ భావోద్వేగ సామీప్యాన్ని నిలుపుతాయి. ఓషో ప్రేమ ఒక లోతైన సంబంధం, అది భౌతికతకు అతీతం అని చెప్పేవారు. అవును, భౌతిక దూరాలు కొన్నిసార్లు అపార్థాలు లేదా సంభాషణ లేకపోవడానికి దారితీయవచ్చు. కాబట్టి అలాంటి సందర్భాలలో సంబంధాలను సజీవంగా ఉంచడానికి అదనపు ప్రయత్నం అవసరం. నిజమైన సంబంధాలు దూరం వల్ల విడిపోవు, అవి మనసుల దూరం వల్ల విడిపోతాయని ఇది మనకు నేర్పుతుంది. మనం కూడా ఖరీదైన సేవకుడిలా అయిపోయాం, కనిపిస్తాం, కానీ మనసుల్లో చోటు సంపాదించుకోలేము. ఇది ఆధునిక సమాజంలో ఉపరితల సంబంధాలు, నిజమైన భావోద్వేగ అనుబంధం లేకపోవడంపై ఒక స్పష్టమైన వ్యాఖ్య. ఖరీదైన సేవకుడు పైకి ఆకర్షణీయంగా, విలువైనదిగా కనిపించవచ్చు, కానీ అవి ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాన్ని పొందలేవు. ఎందుకంటే వాటి విలువ బాహ్యమైనది, తాత్కాలికమైనది. నేటి సమాజంలో చాలామంది తమ బాహ్య రూపాన్ని, తమ భౌతిక విజయాలను, తమ ప్రదర్శనను చాలా పట్టించుకుంటారు. కానీ ఇతరులతో నిజమైన, లోతైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుచుకోవడంలో విఫలమవుతారు. వారు ప్రభావవంతంగా కనిపించవచ్చు, ప్రజాదరణ పొంది ఉండవచ్చు, కానీ వారి పట్ల ప్రజల మనసుల్లో నిజమైన ఆప్యాయత, ఆత్మీయత లేదా నమ్మకం ఉండదు. వారు ఉపరితలంపై ప్రకాశిస్తారు, కానీ హృదయ లోతులకు చేరుకోలేరు. మనం నిజంగా ఇతరులతో అనుసంధానం కాగలుగుతున్నామా లేదా కేవలం ఉపరితల గుర్తింపును మాత్రమే కలిగి ఉన్నామా అని స్వీయ పరీక్షించుకోవడానికి తనను తాను అదుపు చేసుకోవడమే నిజమైన బలం. నిజమైన బలం ఇతరులను అదుపు చేయడంలో లేదు, తనను తాను నియంత్రించుకోవడంలో ఉంటుంది. తరచుగా ప్రజలు ఇతరులను నియంత్రించడం, వారిపై పాలన చేయడం లేదా వారిని తమకు నచ్చినట్లు నడిపించడాన్నే శక్తికి చిహ్నంగా భావిస్తారు. కానీ అది ఒక భ్రమ. వాస్తవమైన, శాశ్వతమైన శక్తి తన మనసు, తన ఇంద్రియాలు, తన భావోద్వేగాలు, తన కోరికలపై నియంత్రణ సాధించడంలోనే ఉంటుంది. తన కోపం, తన దురాశ, తన అహంకారం, తన ఇతర ప్రతికూల ప్రవృత్తులను అదుపు చేసుకోగలిగిన వ్యక్తి అంతర్గతంగా అత్యంత శక్తివంతుడు అవుతాడు. అటువంటి వ్యక్తి ఏ పరిస్థితిలోనైనా స్థిరంగా ఉండగలడు, సరైన నిర్ణయాలు తీసుకోగలడు, ఇతరులకు ప్రేరణకు మూలం కాగలడు. అష్టావక్ర గీతలో కూడా ఆత్మసాక్షాత్కారం, ఆత్మనియంత్రణపై నొక్కి చెప్పబడింది. ఇతరులపై పాలన తాత్కాలికం, బాహ్యమైనది కావచ్చు,
కాని స్వీయ విజయం శాశ్వతమైనది, అంతర్గతమైనది. బుద్ధుని బోధనల మూలం కూడా ఇదే, తన ఇంద్రియాలపై విజయం సాధించడం. మీ నైపుణ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే విజయం సాధించడానికి నిజమైన మార్గం. కేవలం నైపుణ్యం ఉండటం సరిపోదు, దానిని సరైన దిశలో ఉపయోగించడం అవసరం. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ, ఏదో ఒక నైపుణ్యం తప్పకుండా ఉంటుంది. కానీ కేవలం నైపుణ్యం ఉండటం విజయానికి హామీ కాదు. ఆ నైపుణ్యం సరైన దిశను పొందకపోతే, దానిని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే అది వృధా కావచ్చు. మనం మన నైపుణ్యాన్ని గుర్తించి దాన్ని మెరుగుపరుచుకుని, ఆపై అది మనకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే పనులలో దాన్ని ఉపయోగించినప్పుడే విజయం లభిస్తుంది. సరైన మార్గదర్శకత్వం, సరైన అవకాశం, సానుకూల దృక్పథం మన నైపుణ్యాన్ని విజయంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆచార్య ప్రశాంత్ మీ సామర్థ్యాన్ని గుర్తించి దానిని మీ సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోండి అని అంటారు. పోగొట్టుకున్న వాటిని గుర్తు చేసుకుంటూ సమయం వృధా చెయ్యకండి. మీ వద్ద ఉన్న వాటి విలువను అర్థం చేసుకోండి. జీవితంలో మనం చాలా కోల్పోతాం: అవకాశాలు, సంబంధాలు, ఆరోగ్యం, డబ్బు. ఒకసారి కోల్పోయినవి తరచుగా తిరిగి రావు. వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం, వాటి కోసం దుఃఖిస్తూ ఉండటం కేవలం మన ప్రస్తుత సమయాన్ని, శక్తిని నాశనం చేస్తుంది. దీనివల్ల మనకు నిరాశ, దుఃఖం తప్ప మరేమీ లభించదు. గతం నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగడం, ప్రస్తుతం మన వద్ద ఉన్న వాటిని, మన ప్రియమైన వారు, మన ఆరోగ్యం, మన వనరులు, మన అవకాశాలు, వాటి విలువను అర్థం చేసుకోవడం, వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం, వాటిని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానవంతమైన చర్య. వర్తమానంపై దృష్టి సారించడం ద్వారానే మనం మెరుగైన భవిష్యత్తును నిర్మించగలం. జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో ఇది మనకు చెబుతుంది. సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మీకు లభించిన జీవితం మరొకరి కల కూడా కావచ్చు. మనం తరచుగా మన లోపాలు, మన సమస్యలు, మన అసంపూర్ణ కోరికలపైనే దృష్టి సారిస్తాం. మనకు లభించిన లెక్క లేనన్ని ఆశీర్వాదాలను మర్చిపోతాం. మనం మన జీవితం పట్ల అసంతృప్తిగా, దుఃఖంగా ఉంటాం. కాని మనం మన చుట్టూ చూస్తే మనకు సులువుగా లభించే విషయాల కోసం మంచి ఆరోగ్యం, సురక్షితమైన ఇల్లు, ఆహారం, విద్య, ప్రేమించే ప్రియమైన వారు, తపించే చాలామంది వ్యక్తులు కనిపిస్తారు. మనకు లభించిన జీవితం బహుశా మరొకరి కల, అసాధ్యమైన ఆకాంక్ష తావచ్చు. ఈ వాస్తవం మనల్ని కృతజ్ఞతతో నింపుతుంది. మన ప్రస్తుత జీవితంలో సంతోషం, సంతృప్తిని కనుగొనడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కబీర్ దాస్ ఇలా అంటారు: సాయి ఇంత దీజియే జామె కుటుంబ సమాయే, మై భీ భూఖాన రహూం సాధున భూఖా జాయే. ఇది కృతజ్ఞతాభావన. ఎవరి మాటలనైనా శ్రద్ధగా వినడం మనం వారికివ్వగలిగిన అతిపెద్ద ప్రశంస. మనం ఒక వ్యక్తి మాటలను పూర్తి శ్రద్ధతో, గౌరవంతో, మధ్యలో అడ్డుకోకుండా, మన అభిప్రాయాన్ని రుద్దకుండా మనం ఆ వ్యక్తికి, అతని ఆలోచనలకు విలువ ఇస్తున్నామని సందేశమిస్తాం. ఇది ఆ వ్యక్తి పట్ల మన నిజమైన ఆసక్తికి, గౌరవానికి చిహ్నం. నేటి బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పడానికి ఆతురతగా ఉన్న చోట ఎవరికైనా మీ పూర్తి శ్రద్ధను ఇవ్వడం ఒక అరుదైన, విలువైన బహుమతి. ఇది ఆ వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం, వారి నుండి నేర్చుకోవడానికి, మన సంబంధాలను లోతుగా చేసుకోవడానికి కూడా మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఇది మైండ్ఫుల్నెస్ యొక్క ఒక రూపం. ఇక్కడ మనం ప్రస్తుత క్షణంలో పూర్తిగా ఉంటాం. మీ ముఖంలో ఉన్న చిరునవ్వు మీ బాహ్య సౌందర్యం కంటే విలువైనది. చిరునవ్వు భూమిపై అతి చౌకైన, ఉత్తమమైన ఔషధమని గుర్తుంచుకోండి. శారీరక సౌందర్యం లేదా బాహ్య రూపం యొక్క ఆకర్షణ పరిమితం, తాత్కాలికం కావచ్చు. కాని నిజమైన, హృదయం నుండి వచ్చే చిరునవ్వు ఏ వ్యక్తి వ్యక్తిత్వంలోనైనా అద్భుతమైన ఆకర్షణను, సానుకూలతను నింపుతుంది. ఇది చిరునవ్వు చిందించిన వారికి మాత్రమే కాకుండా చూసే వారికి కూడా ఆనందాన్నిస్తుంది. చిరునవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, సామాజిక సంబంధాలను మధురంగా చేస్తుంది. ఇది నిజంగా ఎటువంటి ఖర్చు లేకుండా లభించే ఒక ఔషధం. అనేక శారీరక, మానసిక సమస్యలను నివారించగలదు.
ఇది పదాలు లేకుండా కూడా ప్రేమ, స్నేహం, సద్భావన సందేశాన్నిచ్చే సార్వత్రిక భాష. బుద్ధుడు కూడా అంతర్గత శాంతి, ఆనందంపై నొక్కి చెప్పాడు. అది మన చిరునవ్వులో ప్రతిబింబిస్తుంది. బ్రతకడం నేర్చుకోవాలంటే నది నుండి నేర్చుకోండి. నది తనలోని మలినాలను తాను శుభ్రం చేసుకుంటుంది. ఇది ప్రకృతి నుండి నేర్చుకోవడం ఆత్మశుద్ధి సిద్ధాంతానికి అద్భుతమైన ఉదాహరణ. నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మార్గంలో వచ్చే అడ్డంకులను దాటుతుంది, తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. దారిలో అనేక రకాల మురికి, మలినాలు కూడా దానిలో కలుస్తాయి. కాని దాని నిరంతర ప్రవాహం, దాని సహజ శుద్ధి సామర్థ్యం ఆ మలినాలను నెమ్మదిగా తొలగిస్తుంది. అది తిరిగి స్వచ్ఛంగా మారుతుంది. అదేవిధంగా మనం కూడా జీవితంలో నిరంతరం చురుకుగా ఉండాలి. వచ్చే సవాళ్లు, ప్రతికూలతలను ఎదుర్కోవాలి. మన మనస్సు, ఆలోచనల మలినాలను ఆత్మవిశ్లేషణ, సానుకూల ఆలోచన, మంచి పనుల ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నదిలాగే మనం కూడా ప్రవాహంగా స్వీయ శుద్ధి చేసుకునేదిగా ఉండాలి. ఇది యోగా, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి అనే వేదాంత సిద్ధాంతంతో సరిపోతుంది. మన జెడ్తో విసిరితే గమ్మతుతో మనం జరగాలి. వాదన సమయాల్లో మనం త్వరగా గయాలు చెప్పుకొని గత తప్పులను మనసులో పెట్టుకుంటాం. ఎంత బిజీగా ఉన్నా ఎవరికైనా సమయం కేటాయించాలి, మార్పును స్వాగతించాలి. మనం మనతో ఏతత్వమవ్వాలి. మన జీవితం నదితో సమానమైనది. దానిని అవరోధించడం అసాధ్యం. మార్పును వెల్కమ్ చెయ్యాలి. పరదేశాల్లో జీవితం గురించి నేర్చుకోవాలి. ప్రమేయ పేర్లో బాధ్యత తీసుకోవాలి. సంచారకం అమలు చెయ్యాలి. మనం మన ప్రయత్నాలతో సంతోషంగా ఉండాలి. మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. బర్మకు పింకీలు తెచ్చాను, నాకు కావాలింత, మా ఎంత, మనం ఎంత. తాత్కాలికం అవ్వండి, మెలకువగా ఉండండి. బ్రతకడం నేర్చుకోవాలంటే నది నుండి నేర్చుకోండి. నది తనలోని మలినాలను తాను శుభ్రం చేసుకుంటుంది. ఇది ప్రకృతి నుండి నేర్చుకోవడం ఆత్మశుద్ధి సిద్ధాంతానికి అద్భుతమైన ఉదాహరణ. నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మార్గంలో వచ్చే అడ్డంకులను దాటుతుంది, తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. దారిలో అనేక రకాల మురికి, మలినాలు కూడా దానిలో కలుస్తాయి. కాని దాని నిరంతర ప్రవాహం, దాని సహజ శుద్ధి సామర్థ్యం ఆ మలినాలను నెమ్మదిగా తొలగిస్తుంది. అది తిరిగి స్వచ్ఛంగా మారుతుంది. అదేవిధంగా మనం కూడా జీవితంలో నిరంతరం చురుకుగా ఉండాలి. వచ్చే సవాళ్లు, ప్రతికూలతలను ఎదుర్కోవాలి. మన మనస్సు, ఆలోచనల మలినాలను ఆత్మవిశ్లేషణ, సానుకూల ఆలోచన, మంచి పనుల ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నదిలాగే మనం కూడా ప్రవాహంగా స్వీయ శుద్ధి చేసుకునేదిగా ఉండాలి. ఇది యోగా, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి అనే వేదాంత సిద్ధాంతంతో సరిపోతుంది. ఒంటరిగా ఉండటం నిజంగా మనకు మనమే తప్ప మరేమీ లేదని మనకు నేర్పుతుంది. మనం సమాజపు గుంపుకు, బాహ్య ప్రపంచపు గందరగోళానికి దూరంగా ఉండి మనతో మనం సమయం గడిపినప్పుడు ఈ జీవిత ప్రయాణంలో మన అత్యంత స్థిరమైన, నమ్మదగిన సహచరులు మనమే అని స్పష్టంగా అనుభవిస్తాం. ఇతరులు, పరిస్థితులు, వస్తువులు వస్తూపోతూ ఉంటాయి. కాని మన స్వంత ఉనికి, మన స్వంత చైతన్యం, మన స్వంత అంతర్గత శక్తి మాత్రమే ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఈ భావన మనల్ని ఆత్మనిర్భరం చేస్తుంది. మన అంతర్గత లోతులను అర్థం చేసుకోవడానికి అవకాశమిస్తుంది. బాహ్య ప్రపంచపు అనిశ్చితిని ఎదుర్కోవడానికి మనల్ని మరింత సమర్థులను చేస్తుంది. మన ఆనందం, శాంతికి మూలం మనలోనే ఉంది, బయట కాదని ఇది మనకు నేర్పుతుంది. ఉపనిషత్తులలోని అహం బ్రహ్మాస్మి ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్ళాలి. మరి ఈ మోహమాయ, డబ్బు పరుగు ఎందుకు? ఇది జీవిత నశ్వరత, భౌతిక సంపాదన నిరర్ధకతపై ఒక శాశ్వత తాత్విక చింతన. మనిషి ఈ ప్రపంచంలో జన్మించినప్పుడు అతని చేతిలో ఏమీ ఉండదు. ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా అతను తనతో పాటు ఏ భౌతిక వస్తువును తీసుకుపోలేడు. డబ్బు, ఆస్తి, పదవి, ప్రతిష్ఠ అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. అయినప్పటికీ తన పరిమిత జీవితకాలంలో మనిషి ఈ నశ్వరమైన వస్తువుల సంపాదన కోసం ఇంత అందమైన పరుగులో ఉంటాడు, ఇంత మోహమాయలో చిక్కుకుపోతాడు, ఇంత పోటీ పోరాటం చేస్తాడు. చివరికి అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలని తెలిసినా అతను శాంతి, సంతోషాన్ని వదిలి ఈ క్షణికమైన వాటి వెనుక పరుగెత్తుతాడు. ఈ ఆలోచన జీవితంలోని నిజమైన విలువలు, ప్రేమ, కరుణ, సేవ, జ్ఞానం, ఆత్మిక శాంతి వైపు మనల్ని మళ్లించడానికి ప్రేరేపిస్తుంది. జైన దర్శనం యొక్క అపరిగ్రహ సిద్ధాంతం కూడా ఇదే బోధిస్తుంది.
ప్రేమ వాగ్దానాలతో కాదు, అనుభూతులతో నిలిచి ఉంటుంది. ప్రేమ కేవలం లాంఛనప్రాయమైన వాగ్దానాలు లేదా ప్రమాణాలపై ఆధారపడే ఒప్పందం కాదు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం, గొప్ప గొప్ప మాటలు చెప్పడం సులువు. కాని ప్రేమ యొక్క నిజమైన పునాది హృదయం లోతుల్లో పుట్టే అనుభూతి, అవగాహన, భావోద్వేగ బంధంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒకరికొకరు నిస్వార్థ అంకితభావం, లోతైన అవగాహన, పరస్పర గౌరవం, ఒకరి సంతోషంలో తమ సంతోషాన్ని చూసే భావనతో పోషింపబడుతుంది. ఈ అనుభూతి నిజమైనది, లోతైనది అయినప్పుడు ఎటువంటి లాంఛనప్రాయమైన వాగ్దానాలు లేకుండా కూడా ప్రేమ సంబంధాలు బలంగా, స్థిరంగా ఉంటాయి. వాగ్దానాలు విరిగిపోవచ్చు, కాని నిజమైన అనుభూతి కాల పరీక్షను తట్టుకుంటుంది. బాబా బుల్లేషా ప్రేమ గల్లియా అతి సంకరి, యామే దోనా సమాయే అని అంటారు. ఇది నిజమైన ప్రేమ యొక్క లోతును తెలియజేస్తుంది. సంతోషంగా కనిపించాలని బలవంతం చేస్తే మనిషి మరింతగా దిగులు పడతాడు. ఇది భావోద్వేగాలను అణచివేయడం, కృత్రిమ ఆనందాన్ని ప్రదర్శించడం వల్ల కలిగే ప్రతికూల మానసిక ప్రభావాన్ని చూపిస్తుంది. సమాజంలో తరచుగా మనం ఎప్పుడూ సంతోషంగా, సానుకూలంగా కనిపించాలని ఆశిస్తారు. ఈ ఒత్తిడికి గురై లేదా తమ అంతర్గత విచారాన్ని దాచడానికి చాలాసార్లు ప్రజలు బలవంతంగా నవ్వి సంతోషంగా ఉన్నట్లు నటించుకుంటారు. కాని ఈ కృత్రిమత్వం వారిలోని విచారాన్ని తగ్గించడానికి బదులు మరింత పెంచుతుంది. తమ నిజమైన భావనలను అణచివేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తి తన నుండి తానే దూరమవుతాడు. నిజమైన సంతోషం లోపలి నుండి వస్తుంది, దానిని నటించలేము. తమ విచారాన్ని అంగీకరించడం, దాని కారణాలను అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారం కనుగొనడం మానసిక ఆరోగ్యానికి మంచిది. సంతోషంగా కనిపించడానికి చేసే నిరర్ధక ప్రయత్నం కంటే ఎంత దగ్గరి వ్యక్తి అయినా ముందుగా తమ ప్రయోజనాన్నే చూస్తాడు. ఇది మానవ స్వభావంలోని స్వార్థంపై ఒక వాస్తవ వ్యాఖ్య. చాలామంది మనుషులలో ఆత్మరక్షణ, స్వార్థమనే భావన బలంగా ఉంటాయని ఇది ఒక చేదు నిజం. ఎవరైనా మనకు ఎంత దగ్గరి బంధువు, స్నేహితుడు లేదా ప్రియమైన వ్యక్తి అయినా వారి ప్రయోజనాలకు, మన ప్రయోజనాలకు మధ్య విభేదం వచ్చినప్పుడు తరచుగా వారు తమ లాభానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇది దురుద్దేశంతో చేసినది కానవసరం లేదు, కాని ఇది మానవ స్వభావంలో ఒక భాగం. నిస్వార్థ ప్రేమ లేదా పరోపకారం లేదని దీని అర్థం కాదు, కాని ఆచరణాత్మక జీవితంలో మనం ఈ వాస్తవం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల నుండి అతిగా ఆశించకూడదు. తద్వారా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం తీవ్రంగా గాయపడకుండా ఉంటాం. కొత్త బంధం ఏర్పడిన తరువాత తరచుగా పాత బంధాలు మరుగున పడిపోతుంటాయి. ఇది మానవ సంబంధాల గతిశీలత, కాలక్రమేణా ప్రాధాన్యతలు మారడం యొక్క మరొక కోణం. మన జీవితంలో ఒక కొత్త ముఖ్యమైన సంబంధం అంటే ఒక కొత్త సన్నిహిత స్నేహితుడు, జీవిత భాగస్వామి లేదా ఒక కొత్త ఆకర్షణ ప్రవేశించినప్పుడు తరచుగా ఒకప్పుడు మనకు చాలా ముఖ్యమనిగా ఉన్న పాత సంబంధాలు నెమ్మదిగా తెరవెనుకకు వెళ్ళిపోతాయి. మన సమయం, మన శక్తి, మన శ్రద్ధ కొత్త సంబంధం వైపు ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. తెలియకుండానే మనం పాత సంబంధాలకు గతంలో ఇచ్చినంత ప్రాముఖ్యతను ఇవ్వలేకపోతాం. ఇది ఒక సహజమైన ప్రక్రియ కావచ్చు, కానీ ఇది ఆ పాత సంబంధాలకు బాధాకరంగా కూడా ఉండవచ్చు. సంబంధాలను నిలబెట్టుకోవడానికి నిరంతర కృషి, సమతుల్యత అవసరమని ఇది మనకు నేర్పుతుంది. కొంతమంది అబద్ధాలను కూడా అంత నమ్మకంగా చెప్తారు, అవి అబద్ధాలని మీరు అసలు గుర్తించలేరు. ఇది మోసపూరిత కళను, సత్యం అసత్యాల మధ్య భేదం గుర్తించే కష్టాన్ని వివరిస్తుంది. కొందరు వ్యక్తులు తమ మాటలను అత్యంత ఆత్మవిశ్వాసంతో, నిజాయితీతో, అమాయకత్వంతో ప్రదర్శిస్తారు. వారి ముఖంలో ఎలాంటి కంగారు ఉండదు, వారి గొంతులో ఎలాంటి భయమూ ఉండదు. వారి ప్రదర్శన ఎంత సహజంగా, సాధారణంగా ఉంటుందంటే వినేవారు సులభంగా వారి మాయలో పడిపోయి వారి అబద్ధాలను నిజమని నమ్ముతారు. అలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం. వారి నిజ స్వరూపం బయటపడినప్పుడు నమ్మకానికి తీవ్రమైన దెబ్బ తగులుతుంది. కేవలం పైపై మాటలు లేదా ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనపైనే కాకుండా వాస్తవాలు, వ్యక్తిగత ప్రవర్తనపై కూడా దృష్టి పెట్టాలని ఇది మనకు నేర్పుతుంది. ప్రజలు మీ విలువను చాలా ఆలస్యం అయ్యాక మాత్రమే గుర్తిస్తారు. ఇది మానవ ప్రవృత్తిలో ఒక విచారకరమైన అంశం. మనం తరచుగా వాటిని లేదా వ్యక్తులను కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువను గ్రహిస్తాం. ఎవరైనా మన దగ్గర ఉన్నప్పుడు, మనకు సేవ చేసినప్పుడు, మనల్ని పట్టించుకున్నప్పుడు మనం వారి ఉనికిని తేలికగా తీసుకుంటాం, వారి విలువను అర్థం చేసుకోము. కానీ
ఆ వ్యక్తి మన జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు లేదా వారి లోటు మనకు అనిపించినప్పుడు వారి నిజమైన ప్రాముఖ్యతను, వారి మంచి గుణాలను, వారి సహకారాన్ని మనం గ్రహిస్తాం. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యుంటుంది. మనకు పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు. మన ప్రియమైన వారిని, మనకు అందుబాటులో ఉన్న వాటిని వారు ఉన్నప్పుడే గౌరవించాలని ఇది మనకు నేర్పుతుంది. నమ్మకం సంపాదించడానికి జీవితకాలం పడుతుంది, కానీ దానిని పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. నమ్మకం యొక్క సున్నితమైన స్వభావం, దాని నిర్మాణం, వినాశనం మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఎవరి నమ్మకాన్ని అయినా సంపాదించడం ఒక నెమ్మదైన, క్రమమైన, నిరంతర ప్రక్రియ. దీనికోసం మనం మన నిజాయితీ, మన విధేయత, మన విశ్వసనీయత, మన స్వభావాన్ని పదే పదే నిరూపించుకోవాలి. దీనికి సంవత్సరాలు, కొన్నిసార్లు జీవితకాలం కూడా పట్టవచ్చు. కానీ ఈ కఠోర శ్రమతో సంపాదించిన నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక చిన్న తప్పు, ఒక అబద్ధం, ఒక మోసం లేదా ఒక నిర్లక్ష్య క్షణం సరిపోతుంది. ఒకసారి నమ్మకం పోతే దానిని అదే స్థాయిలో తిరిగి స్థాపించడం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. కాబట్టి మనం నమ్మకాన్ని అత్యంత జాగ్రత్తగా, గౌరవంతో కాపాడుకోవాలి. మారడం ఖాయం. ప్రతిదీ మారుతుంది. కొందరి మనసు మారుతుంది, కొందరి రోజులు మారతాయి. ఇది మార్పు యొక్క సార్వత్రిక, అటల్ నియమాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రకృతి నియమమే మార్పు. కాలం మారుతుంది, ఋతువులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. అదే క్రమంలో మనిషి, అతని జీవితానికి సంబంధించిన ప్రతిదీ మారుతుంది. కొన్ని మార్పులు సానుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి హృదయం మారుతుంది, అతని భావాలు, అతని ఆలోచనలు, అతని విశ్వసనీయత మారవచ్చు. మరికొన్నిసార్లు రోజులు మారతాయి, అంటే అతని ఆర్థిక స్థితి, అతని సామాజిక ప్రతిష్ఠ లేదా అతని అదృష్టం మారవచ్చు. ఈ మార్పులను అంగీకరించడం, వాటితో సర్దుకుపోవడమే జీవితాన్ని జీవించే కళ. మార్పును ఆపడానికి ప్రయత్నించిన వారు దుఃఖిస్తారు. ఇది వేదాంతంలోని మాయా సిద్ధాంతంతో పోలి ఉంటుంది. అక్కడ ప్రతిదీ అనిత్యం. మనిషిని అదృష్టం కల్పిస్తుంది, కాని దూరమయ్యేది మాత్రం అందరూ తమ ఇష్టంతోనే. ఇది మానవ సంబంధాలు ఏర్పడటం, చెడుపోవడంలో యాదృచ్ఛికత, కోరికల సాపేక్ష ప్రాముఖ్యతపై ఒక ఆసక్తికరమైన దృక్పథంని అందిస్తుంది. మనం ఎవరినైనా కలుసుకోవడం తరచుగా ఒక యాదృచ్ఛికం లేదా యాదృచ్ఛిక ఘటన కావచ్చు. మనం ఒక అపరిచితుడిని ఊహించని ప్రదేశంలో లేదా పరిస్థితిలో కలుసుకోవచ్చు. అతను మన జీవితంలో భాగం కావచ్చు. కానీ ఒక సంబంధం విడిపోయినప్పుడు, ప్రజలు ఒకరికొకరు దూరమైనప్పుడు అందులో తరచుగా ఏదో ఒక పక్షం లేదా రెండు పక్షాల యొక్క కోరిక, నిర్ణయం లేదా ఎంపిక ఉంటుంది. దూరమవడం పూర్తిగా యాదృచ్ఛికం కాదు. దాని వెనుక కొన్ని కారణాలు, కొన్ని అపార్థాలు, కొన్ని అసంతృప్తులు లేదా కొన్ని తెలివైన నిర్ణయాలు ఉంటాయి. సంబంధాలను నిలబెట్టుకోవడంలో మన పాత్ర ఎంత ముఖ్యమో ఈ పంక్తి మనల్ని ఆలోచింపజేస్తుంది. మర్చిపోవడం నేర్చుకోండి మహాశయులారా. ఇందులోనే మీకు లాభం. ఎందుకంటే ఈ ప్రపంచం కూడా మీతో అదే చెయ్యబోతోంది. ఇది ఆచరణాత్మకమైన, కొంత కఠినమైన సలహా. ఇది జీవిత వాస్తవికతను ఎదుర్కొనేలా చేస్తుంది. జీవితంలో మనకు అనేక చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రజలు మనల్ని బాధపెడతారు, మనకు అన్యాయం చేస్తారు. మనం ఆ ప్రతికూల విషయాలన్నింటినీ మన మనసులో పదిలపరుచుకుంటే మనం స్వయంగా దుఃఖంగా, అశాంతంగా ఉంటాం. కాబట్టి చెడు జ్ఞాపకాలను, అవమానాలను, మోసాలను మర్చిపోవడం నేర్చుకోవడం మన మానసిక ఆరోగ్యానికి అవసరం. మరోవైపు ఈ ప్రపంచం కూడా చాలా త్వరగా మర్చిపోతుందనేది ఒక సత్యం. మన మంచి పనులను, మన విజయాలను, చివరకు మన ఉనికిని కూడా ప్రజలు కాలంతో పాటు మర్చిపోతారు. కాబట్టి ఇతరులు మనల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ఆశించడం వ్యర్థం. మనం మన పనులను చేసుకుంటూ ఉండాలి, మర్చిపోయే కళను అభ్యసించాలి. ఒక సమయం తరువాత నొప్పి తగ్గిపోతుంది లేదా మనిషే ఉండడు. ఇది దుఃఖం, సహనశక్తి యొక్క తీవ్ర పరిమితులను సూచిస్తుంది. ఏదైనా తీవ్రమైన గాయం తగిలినప్పుడు లేదా భరించలేని బాధ కలిగినప్పుడు మనిషి ఒక నిర్దిష్ట స్థాయి వరకు మాత్రమే దాన్ని భరించగలడు. ఆ బాధ చాలా కాలం పాటు కొనసాగితే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఒకటి, కాలక్రమేణా చికిత్సతో లేదా పరిస్థితులు మారడం వల్ల ఆ నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది లేదా పూర్తిగా పోతుంది.
లేదా ఆ నొప్పి ఎంత తీవ్రంగా స్థిరంగా ఉంటుందంటే అది సహనశక్తి యొక్క అన్ని పరిమితులను దాటిపోతే ఆ వ్యక్తి శారీరకంగా లేదా మానసికంగా కుంగిపోవచ్చు, లేదా తీవ్రమైన సందర్భంలో అతని జీవితమే అంతం కాదచ్చు. ఇది జీవితంలోని కఠిన వాస్తవాలలో ఒకటి. వారి చరణాలు తాకాలి, ఎవరి ఆచరణలు పవిత్రంగా ఉంటాయో. ఇది గౌరవం, శ్రద్ధకు అర్హులైన వారిని గుర్తించడాన్ని సూచిస్తుంది. భారతీయ సంస్కృతిలో పెద్దల లేదా గౌరవనీయుల పాదాలను తాకే సంప్రదాయం ఉంది. ఇది వారి పట్ల ఆదరాభిమానాలను, వినయాన్ని సూచిస్తుంది. అయితే ఈ గౌరవం కేవలం వయస్సు లేదా పదవి ఆధారంగా ఉండకూడదు. నిజమైన గౌరవానికి అర్హుడు ఎవరు అంటే ఎవరి ప్రవర్తన స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో, ఎవరి పనులు మంచివో, ఎవరి పాత్ర అనుకరణీయమో వారే. ఒక వ్యక్తి ప్రవర్తన చెడిపోయి ఉంటే, అతను అనైతిక పనులలో నిమగ్నమయ్యుంటే, కేవలం అతని వయస్సు లేదా సామాజిక స్థితి కారణంగా అతని పాదాలను తాకడం లేదా అతనికి అధిక గౌరవం ఇవ్వడం సరికాదు. నిజమైన గౌరవం అంతర్గత గుణాల నుండి, నైతిక శ్రేష్ఠత నుండి వస్తుంది. ఇది జైన దర్శనం యొక్క నైతిక సూత్రాలు, శుద్ధాచరణ యొక్క ప్రాముఖ్యతతో సరిపోతుంది. అసూయ అనేది ప్రేమించడం కంటే కూడా ప్రమాదకరమైన అలవాటు. ఇది అసూయ యొక్క వినాశకరమైన స్వభావాన్ని ప్రేమతో పోలిస్తే దాని యొక్క మరింత హానికరమైన లక్షణాన్ని హైలైట్ చేస్తుంది. ప్రేమ ఒక సానుకూల భావన. అది అనుసంధానిస్తుంది, నిర్మిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమలో కూడా దాని సంక్లిష్టకలు, బాధలు ఉండవచ్చు, కానీ దాని మూల స్వభావం నిర్మాణాత్మకమైనది. దీనికి విరుద్ధంగా అసూయ అనేది అత్యంత ప్రతికూల, వినాశకరమైన భావన. ఇది ఇతరుల ఆనందం, విజయం లేదా లక్షణాలను చూసి పుడుతుంది. వ్యక్తి మనస్సును చేదు, ద్వేషం, అసూయతో నింపుతుంది. అసూయపడే వ్యక్తి ఇతరులకు హాని కలిగించడానికి ప్రయత్నించడమే కాకుండా అతను నిరంతరం మండుతూ, బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా అసూయ అలవాటు ఒక వ్యక్తి యొక్క స్వంత వ్యక్తిత్వానికి, మానసిక శాంతికి ప్రేమ సమస్యల కంటే చాలా ప్రమాదకరమైనదిగా నిరూపించబడుతుంది. బుద్ధుడు కూడా తృష్ణ, అసూయలను దుఃఖానికి మూల కారణాలుగా పేర్కొన్నాడు. ఏది సులువుగా లభిస్తుందో మనిషి దాని విలువను ఎప్పుడూ గుర్తించడు. ఇది మానవ మనస్తత్వంలో ఒక సాధారణ నియమం. మనకు ఏదైనా వస్తువు, అవకాశం లేదా బంధం ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం లేదా కష్టం లేకుండా సులువుగా లభించినప్పుడు మనం తరచుగా దాని నిజమైన విలువను అర్థం చేసుకోలేము. మనం దాన్ని తేలికగా తీసుకుంటాం, దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దీనికి విరుద్ధంగా మనం పొందడానికి పోరాడవలసి వచ్చిన, త్యాగం చెయ్యవలసి వచ్చిన, కష్టాలు ఎదుర్కోవలసి వచ్చిన వస్తువు మనకు మరింత ప్రియమైనదిగా, విలువైనదిగా అనిపిస్తుంది. మనం దాన్ని మరింతగా గౌరవిస్తాం. బహుశా ప్రయత్నం, పోరాటం మనకు ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయే కాబట్టే ఇది జరుగుతుంది. కాబట్టి జీవితంలో సులువుగా లభించిన వాటి పట్ల కూడా కృతజ్ఞత, గౌరవం కలిగి ఉండటం ముఖ్యం. స్వార్థపూరిత సంబంధాలు ఎంత త్వరగా ఏర్పడతాయో అంతే త్వరగా తెగిపోతాయి. ఇది స్వార్థమాధారిత సంబంధాల క్షణభంగురతను తెలియజేస్తుంది. ఏదైనా సంబంధం కేవలం తక్షణ స్వార్థం, లాభం లేదా అవసరాన్ని తీర్చుకోవడానికి ఏర్పడినప్పుడు అందులో భావోద్వేగ లోతు, విధేయత, అంకితభావం లోపిస్తాయి. ఆ స్వార్థం తీరిపోయిన వెంటనే లేదా ఆ సంబంధం నుండి ఇంకే ప్రయోజనం లేదని అనిపించినప్పుడు ఆ సంబంధం భారంగా అనిపిస్తుంది, త్వరగానే తెగిపోతుంది. అలాంటి సంబంధాలు ఇసుకతో కట్టిన కోటల వంటివి. అవి చూడటానికి ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ వాటి పునాదులు బలహీనంగా ఉంటాయి. అవి కొద్దిపాటి ప్రతికూలతకే కూలిపోతాయి. స్థిరమైన, బలమైన సంబంధాలు నిస్వార్థ ప్రేమ, పరస్పర అవగాహన, నిజమైన బంధంపై మాత్రమే నిలబడతాయి. అహంకారం వల్ల మనిషి తన సంబంధాలను తానే చెడగొట్టుకుంటాడు. ఇది అహంకారం యొక్క వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది, ముఖ్యంగా మానవ సంబంధాల సందర్భంలో. అహంకారం, గర్వం ఒక వ్యక్తిని అంధుడిని చేస్తాయి. అతను తనను తాను ఇతరుల కంటే గొప్పగా భావిస్తాడు. ఇతరుల భావాలను గౌరవించడు, వారి సలహాలను పట్టించుకోడు, తన ఆలోచనలనే సర్వోత్కృష్టంగా భావిస్తాడు. అతని ఈ ప్రవర్తన ఇతరుల మనస్సులో అతని పట్ల చేదును, దూరాన్ని సృష్టిస్తుంది. నెమ్మదిగా అతని ప్రియమైన వారు కూడా అతనికి దూరమవుతారు. అతని సంబంధాలు ఉద్రిక్తంగా, విచ్ఛిన్న మంచుకు చేరుకుంటాయి. ఈ విధంగా వ్యక్తి తన అహంకారం కారణంగా తన విలువైన సంబంధాలను తానే నాశనం చేసుకుంటాడు, చివరక ఒంటరిగా మిగిలిపోతాడు. మనిషి ఎప్పుడూ గుంపులో ఉండడు.
మనిషి తనలో తాను ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా ఉంటాడు. ఇది ఒక లోతైన ఆలోచన. ఇది వ్యక్తి యొక్క నిజమైన స్వభావానికి, ఆత్మ అన్వేషణకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మనం గుంపులో ఉన్నప్పుడు, సామాజిక వాతావరణంలో ఉన్నప్పుడు మనం తరచుగా ఒక పాత్రను పోషిస్తూ ఉంటాం. ఇతరుల అంచనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం, లేదా బాహ్య ప్రపంచం యొక్క ప్రభావాల ద్వారా నడపబడుతూ ఉంటాం. ఆ సమయంలో మన నిజమైన నేను ఎక్కడో అణచివేయబడి ఉంటుంది. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు మనం బాహ్య ఒత్తిళ్లు, ప్రదర్శనల నుండి విముక్తి పొందుతాం. ఆ సమయంలో మనం మన ఆలోచనలు, మన భావాలు, మన ఆకాంక్షలు, మన బలహీనతలను నిష్పక్షపాతంగా ఎదుర్కొంటాం. అదే క్షణం మనం మన నిజమైన స్వభావానికి అత్యంత దగ్గరగా ఉంటాం. మనం మన పూర్తి సమగ్రతలో మనిషిగా ఉంటాం. కొందరు వ్యక్తులు బలహీనంగా ఉంటారు. వారికి కోపం రావాల్సిన చోట కూడా తమను తాము ఆపుకుంటారు. ఇది సహనం, ఆత్మనియంత్రణను తప్పుగా, బలహీనతగా చూసే ధోరణిని ప్రశ్నిస్తుంది. సాధారణంగా అన్యాయం లేదా అవమానం జరిగినప్పుడు వెంటనే కోపగించుకోని వ్యక్తి బలహీనంగా లేదా పిలికివాడిగా భావిస్తారు. కానీ ఇది అవసరం లేదు. కొందరు వ్యక్తులు అంత ఆత్మనియంత్రణతో, పరిణతితో ఉంటారు. సాధారణంగా ఎవరికైనా కోపం వచ్చే పరిస్థితులలో కూడా తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. వారు పరిస్థితి యొక్క తీవ్రతను అర్థం చేసుకుంటారు. దాని దీర్ఘకాలిక పరిణామాలను ఆలోచిస్తారు. తొందరపడి విషయాన్ని మరింత దిగజార్చే పనిని చెయ్యకూడదని కోరుకుంటారు. వారి ఈ ఆత్మ సంయమనం వారి అంతర్గత శక్తికి ప్రతీక కావచ్చు, వారి బలహీనతకు కాదు. అయితే కొన్నిసార్లు అన్యాయానికి ప్రతిఘటించకపోవడం కూడా బలహీనతగా పరిగణించబడుతుంది అనేది నిజం. ఇది సందర్భాన్ని బట్టి మారుతుంది. కొన్నిసార్లు చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ మనసులోని మాట మనసులోనే ఉండిపోతుంది. ఇది వ్యక్తపరచబడని భావాలు, సంభాషణ లేకపోవడం వల్ల కలిగే బాధను చూపిస్తుంది. మన మనసులో అనేక ఆలోచనలు, అనేక భావాలు, అనేక ఫిర్యాదులు లేదా అనేక ప్రేమపూర్వక పదాలు ఉండవచ్చు. వాటిని మనం ఎవరికైనా చెప్పాలనుకుంటాం. కానీ చాలాసార్లు సంకోచం, భయం, బిడియం లేదా సరైన పదాలు లేకపోవడం మన మాటలు చెప్పకుండా ఆపుతుంది. మనం ఆలోచిస్తూ ఉండిపోతాం, ఆ అవకాశం జారిపోతుంది. మనసులోని మాట మనసులోనే అణచివేయబడి ఉంటుంది. ఇది ఒక రకమైన ఊపిరి ఆడకపోవడం, అశాంతిని సృష్టిస్తుంది. ఈ పరిస్థితి సంబంధాలలో అపార్థాలను కూడా సృష్టించవచ్చు. కాబట్టి మన భావాలను సరైన సమయంలో, సరైన పద్ధతిలో వ్యక్తపరచడం నేర్చుకోవడం ముఖ్యం. నేనెప్పుడూ ఎవరిని పరీక్షించలేదు. ఎంత ప్రేమను ఇచ్చానో అంత ప్రేమను ఎప్పుడూ పొందలేదు. బహుశా దేవుడు నన్ను ఎవరికీ లోటు అనిపించకుండా సృష్టించి ఉండడు. ఇది లోతైన నిరాశ, ఆత్మకరుణ, ఒంటరితనం యొక్క భావనను వ్యక్తపరుస్తుంది. ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఇతరులతో ఎప్పుడూ బాగా ప్రవర్తించానని, వారికి పుష్కలంగా ప్రేమను ఇచ్చానని భావిస్తున్నాడు. కాని ప్రతిగా అతనికి అదే ప్రేమ, ఆత్మీయత లభించలేదు. తన ఉనికి లేకపోతే ఎవరూ పట్టించుకోరని, ఎవరూ తన లోటును అనుభవించరని అతను తనను తాను అంత అల్పంగా లేదా దురదృష్టవంతుడిగా భావిస్తున్నాడు. ఇది వ్యక్తిని ఆత్మసందేహం, ఒంటరితనం వైపు నెట్టగల అత్యంత బాధాకరమైన అనుభూతి. ఇటువంటి భావాల నుండి బయటపడటానికి ఆత్మప్రేమ, సానుకూల ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం అవసరం. మీరు బంధాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా మారాలనుకున్న వ్యక్తి మాత్రం మారిపోతాడు. ఇది మానవ స్వభావం యొక్క మార్పుశీలతను, సంబంధాలను నిలబెట్టుకోవడంలో ఉన్న పరిమితులను సూచిస్తుంది. మనమొక సంబంధాన్ని కాపాడటానికి, దాన్ని మెరుగుపరచడానికి, దాన్ని బలోపేతం చేయడానికి ఎంత ప్రయత్నించినా, ఎంత విధేయత, అంకితభావం చూపించినా, అవతలి వ్యక్తి మారాలని నిశ్చయించుకున్నా, లేదా అతని స్వభావమే అస్థిరంగా, నమ్మదగనిదిగా ఉన్నా అతను చివరికి మారిపోతాడు. మన ప్రయత్నాలు అతన్ని ఆపలేవు. ఇది అంగీకరించడం కష్టమైన వాస్తవం. కాని మనం కేవలం మన కర్మలకు, మన భావాలకు మాత్రమే బాధ్యత వహించగలమని, ఇతరుల నిర్ణయాలు లేదా వారి మార్పులపై మనకు పూర్తి నియంత్రణ ఉండదని ఇది మనకు నేర్పుతుంది. తప్పించుకున్న వారంతా తప్పించుకున్నారు, తమ ప్రేమను మర్చిపోలేని వారే బలయ్యారు. ఇది ప్రేమలో వైఫల్యం లేదా వియోగం తరువాత జీవితంలో ముందుకు సాగడం, గతం పట్ల చిక్కుకుపోవడం మధ్య వ్యత్యాసాన్ని హృదయవిదారంగా వివరిస్తుంది. ఏదైనా ప్రేమ సంబంధం విచ్ఛిన్నమైనప్పుడు కొందరు ఆ బాధ నుండి బయటపడి, ఆ అనుభవం నుండి నేర్చుకొని తమ జీవితంలో ముందుకు సాగుతారు. వారు బయటపడుతారు.
కాని కొందరు వ్యక్తులు తమ కోల్పోయిన ప్రేమ జ్ఞాపకాలలో ఆ బాధలో అంతగా మునిగిపోతారు. వారు దాని నుండి ఎప్పటికీ బయటపడలేరు. వారు తమ వర్తమానాన్ని, భవిష్యత్తును అదే గతానికి బలి చేస్తారు. మానసికంగా మరణించునట్లు అవుతారు. ఇది ప్రేమ యొక్క లోతును, దాని వినాశనకరమైన ప్రభావాన్ని రెండింటినీ చిత్రీకరిస్తుంది. నిజమైన హృదయంతో బలంగా ప్రేమించిన వారు చివరికి తరచుగా వారే విచ్ఛిన్నమైపోతారు. ఇది నిస్వార్థ, లోతైన ప్రేమలో ఎదురయ్యే బాధ, నిరాశలో ఒక విషాదకరమైన కోణం. ఎవరైతే ఎవరినైనా పూర్తి నిజాయితీతో, పూర్తి విధేయతతో, పూర్తి అంకితభావంతో, ఎటువంటి షరతులు లేదా అంచనాలు లేకుండా పూర్తిగా ప్రేమిస్తారో వారు తరచుగా మానసికంగా చాలా సున్నితంగా, అభద్రంగా తయారవుతారు. వారికి తిరిగి అదే ప్రేమ, ఆత్మీయత లభించకపోతే, లేదా వారికి మోసం లేదా నిర్లక్ష్యం ఎదురైతే వారి హృదయం తీవ్రంగా విచ్ఛిన్నమవుతుంది. వారి ఈ లోతైన ప్రేమనే వారి లోతైన దుఃఖానికి కారణమవుతుంది. అత్యంత స్వచ్ఛమైన, లోతైన ప్రేమను పంచేవారే తరచుగా ఎక్కువగా గాయపడటం ఒక విడ్డూరం. బట్టల మ్యాచింగ్ చేయడం వల్ల శరీరం మాత్రమే అందంగా కనిపిస్తుంది. కాని సంబంధాలు, పరిస్థితులతో సయోధ్య కుదుర్చుకుంటే మీ జీవితం మొత్తం అందంగా మారుతుంది. మన బట్టలను చక్కగా అలంకరించడం, ఫ్యాషన్కు అనుగుణంగా నడుచుకోవడం, ఇదంతా మన బాహ్య వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చవచ్చు. దానివల్ల మన శరీరం అందంగా కనిపించవచ్చు. కాని ఈ అందం పైపైది, తాత్కాలికమైనది. నిజమైన, శాశ్వతమైన అందం జీవితంలో సామరస్యాన్ని స్థాపించడం ద్వారా వస్తుంది. మన సంబంధాలలో ప్రేమ, అవగాహన, సహకారం యొక్క సామరస్యం, మన పరిస్థితులతో అనుకూలత, సంతృప్తి యొక్క సామరస్యం. మన మానవ సంబంధాలను మధురంగా మార్చుకున్నప్పుడు, మన జీవితంలోని సవాళ్లను సానుకూలంగా ఎదుర్కోవడం నేర్చుకున్నప్పుడు మన జీవితం మొత్తం అందంగా, ప్రశాంతంగా, అర్థవంతంగా మారుతుంది. అబద్ధపు ఆశలు ఇవ్వడం కంటే నిజం చెప్పి స్పష్టంగా నిరాకరించడం మేలు. ఇది నిజాయితీ, స్పష్టత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, ప్రత్యేకించి ఎవరి అంచనాలను తీర్చడం సాధ్యం కాని సందర్భాలలో. ఎవరికైనా అబద్ధపు ఆశను ఇవ్వడం మీరు వారికి సహాయం చేస్తారని లేదా వారి కోరికను తీరుస్తారని వారికి నమ్మకం కలిగించడం అయితే, మీరు అలా చెయ్యలేనప్పుడు లేదా చెయ్యడానికి ఇష్టపడనిటప్పుడు అది వారితో ఒక రకమైన మోసం. చివరికి వారికి నిజం తెలిసినప్పుడు వారికి మరింత నిరాశ, బాధ కలుగుతుంది. దీనికి విరుద్ధంగా మీరు ప్రారంభంలోనే వినయంగా కానీ స్పష్టంగా నిజం చెప్పి మీ అసమర్థతను వ్యక్తపరిస్తే వారికి క్షణిక బాధ కలగవచ్చు. కానీ కనీసం వారు తప్పుడు ఆశల వలలో చిక్కుకోరు, మరొక ప్రత్యామ్నాయాన్ని వెతుకుకోగలరు. ఇది మరింత నిజాయితీ, గౌరవనీయమైన ప్రవర్తన. కాలమనేది జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే అదృశ్య, తప్పనిసరి అంశం. ఇది మన జీవిత గతిని నిర్దేశించడమే కాకుండా మన నిర్ణయాలు, పనులు, ప్రయత్నాల ఫలితాలు కూడా సమయంపై ఆధారపడి ఉంటాయి. సమయం అందరిది వస్తుంది. ఈ వాక్యం ఎవరి సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని మనకు బోధిస్తుంది. నేడు విజయం నుండి దూరంగా ఉన్నవారి సమయం కూడా వస్తుంది. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆగదు. ఇది ఎవరికీ ఒకేలా ఉండదు. కొందరి సమయం ఆనందం, విజయం, శ్రేయస్సుతో గడుస్తుంది. మరికొందరి సమయం కష్టాలు, పోరాటం, వైఫల్యంతో గడుస్తుంది. విజయం ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట వ్యక్తితోనే ఉంటుందని మనం చెప్పలేము, ఎందుకంటే కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. విజయం, వైఫల్యం రెండూ తాత్కాలికమైనవని గుర్తుంచుకోవడం ముఖ్యం. సమయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన లక్ష్యాన్ని సాధించగలమని అది మనకు నేర్పుతుంది. కానీ మనం సమయాన్ని వృధా చేస్తే లేదా మన పరిస్థితిని చూసి ఆందోళన చెందితే మనం ఎప్పటికీ మన లక్ష్యాన్ని సాధించలేము. మనం మన సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఈ సమయం ఎవరికోసం ఆగదు. ఎవరైనా ఏదైనా చెప్పని మనకేం పర్వాలేదు, ఇది సమయం యొక్క విషయం, అందరి సమయం వస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సమయం గురించి ఒక మంచి విషయం ఏమిటంటే ఎలాంటి సమయమైనా గడిచిపోతుంది. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మనిషిని కొన్నిసార్లు నేలమీద పడేస్తుంది, మరికొన్నిసార్లు నేల నుండి లేపి సింహాసనంపై కూర్చోబెడుతుంది.
పైన ఉన్నవాడి వింత ఆట. రాసేది కూడా అతడే, తుడిచివేసేది కూడా అతడే, దారి తప్పించేది కూడా అతడే, దారి చూపించేది కూడా అతడే, చిక్కులు పెట్టేది కూడా అతడే, విప్పదీసేది కూడా అతడే. జీవితంలోని కష్టతరమైన గడియల్లో కనిపించడు, కాని తోడుండేది కూడా అతడే. అదృష్టపు ఈ ఆటలు చెరిపేస్తే చెరిగిపోవు. మంచి పనులు చేస్తూ ఉండు, అప్పుడు భగవంతుని మహిమ చూడు. అవకాశం అందరికీ లభిస్తుంది, సమయం అందరిది వస్తుంది. తేడా ఏమిటంటే కొందరు ఎత్తుగడలు వేస్తారు, కొందరు సహిస్తారు. నొప్పి లేకపోతే సంతోషానికి విలువ ఉండేది కాదు. అన్నీ కోరుకుంటే లభిస్తే ప్రపంచంలో పైన ఉన్నవాడి అవసరం ఉండేది కాదు. కర్మల మూట కట్టుకొని మనిషి ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. అతను కారణం చేత కర్మ చేస్తాడు, దాని ఫలితమే అతనికి లభిస్తుంది. అదృష్టం కష్టంతో మారుతుంది, కేవలం కూర్చుని ఆలోచించడంతో కాదు. ఒక కల విచ్ఛిన్నమైన తరువాత మరొక కల చూసే ధైర్యం పేరే జీవితం. ఏదైనా నొప్పికి మీకు మందు దొరకకపోతే దానికి చికిత్స కాలమే చేస్తుందని అర్థం చేసుకోండి. తిన్నది తాగింది దేహానికి పడుతుంది, దానం చేసింది తోడు వస్తుంది, మిగిలిందంతా తుప్పు పడుతుంది. డబ్బు ఇంటి వరకు తోడు వస్తుంది, కుటుంబం శ్మశానం వరకు తోడు వస్తుంది, కాని మీ మంచి కర్మలు జన్మ జన్మల వరకు తోడు వస్తాయి. జీవితంలో అహంకారం వద్దు. అదృష్టం మారుతూ ఉంటుంది, అద్దం అక్కడే ఉంటుంది, కాని ప్రతిబింబం మారుతూ ఉంటుంది. ఎవరో అడిగారు, ప్రతి అణువులో దేవుడు ఉంటే గుడికెందుకు వెళ్లుతారు? చాలా అందమైన సమాధానం లభించింది. గాలి ఎండలో కూడా వీస్తుంది, కాని ఆనందం నీడలో కూర్చుంటేనే లభిస్తుంది. అలాగే దేవుడు అన్ని వైపులా ఉన్నాడు, కాని నిజమైన ఆనందం గుడిలో కూర్చుంటేనే వస్తుంది. నిరుద్యోగిగా జీవించడం నరకంతో సమానం. అక్కడ గౌరవం లేదు, మర్యాద లేదు, డబ్బు లేదు, ప్రవర్తన లేదు. ప్రభూ ఇలా అంటాడు, నష్టం జరిగితే భవిష్యత్తులో లాభం కూడా ఉంటుంది, మోసం జరిగితే భవిష్యత్తులో లెక్క కూడా ఉంటుంది. గెలుపు ఓడిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించని వారిదే. దేవుడిని ఏదైనా అడగాలంటే సద్బుద్ధిని అడగండి, మిగిలినవన్నీ వాటంతట అవే లభిస్తాయి. కొండ ఎక్కడానికి ఒక నియమం ఉంది, వంగి నడవండి. జీవితం కూడా అంతే, మీరు వంగి నడిస్తే గమ్యాన్ని చేరుకోగలరు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి, నేను ఇది ఎందుకు చేస్తున్నాను? నేను విజయం సాధిస్తానా? సహనం అలాంటి వృక్షం, దాని వేరు చేదుగా ఉన్నా పండు ఎప్పుడూ తీయగానే ఉంటుంది. కాలానుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఎందుకంటే ఎప్పుడు దారి మార్చడం వల్ల ఫలితం లభించదు. హృదయాలను విడబొట్టేవారే వాటిని ఎలా కలుపాలో తెలియనివారు. కష్టకాలంలో తోడుండేవారిని మంచికాలం వచ్చినప్పుడు తరచుగా దూరం పెడతారు. నేను తరచుగా చూశాను, గుడ్డివాడు కంటిచూపు వచ్చిన తరువాత ముందుగా తన కర్రను అమ్ముతాడు. అది అతనికి ఎప్పుడూ తోడుగా నిలిచింది. ఎవరి ప్రశంసలు వినడం కోసం ఏ పని చెయ్యకండి. మీరు ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రశంసించినా విమర్శించినా అన్నీ సహించండి. మీరు నిజంగా మీ ప్రశంసలు పొందారనుకుంటే ముందుగా మీరు చనిపోవాలి, ఎందుకంటే మనిషి చనిపోయిన తరువాతే అతని విలువను గుర్తిస్తారు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చింతించకండి, చింతనం చెయ్యండి, ఎందుకంటే చింత మనల్ని చితి వరకు తీసుకెళ్తుంది, అయితే చింతనం మనల్ని పరమార్థం వరకు తీసుకెళ్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ మన ఆలోచన, దృక్పథం మాత్రమే మనల్ని ముందుకు సాగడానికి సహాయపడతాయి. సానుకూల ఆలోచన, లక్ష్య నిర్ధారణ, ధ్యానం ద్వారా మనం మన నిరాశలను అధిగమించవచ్చు. జీవితం ఒక ప్రయాణం, ఇందులో ఆగిపోకుండా నిరంతరం ముందుకు సాగడం అవసరం. కష్టాలు, సవాళ్లు వస్తాయి, కానీ మనం మన అంతర్గత శక్తిని గుర్తించి వాటిని ఎదుర్కోవాలి. నిరాశ కేవలం ఒక క్షణికమైన పరిస్థితి, దాన్ని మీ గుర్తింపుగా మార్చుకోవద్దు. ఆందోళన మన మానసిక స్థితిని, భావాలను ప్రభావితం చేస్తుంది. మనం ఆందోళన పడినప్పుడు మన దృష్టి మారుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అందుకే మనం ఆందోళనను నియంత్రించడం, సానుకూలత వైపు సాగడం అవసరం. చింతనం, ఆత్మవిశ్లేషణ ద్వారా మనం మన మార్గాన్ని స్పష్టం చేసుకొని జీవితాన్ని సమతుల్యంగా, అర్థవంతంగా మార్చుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన ఎదుట తన సోదరులు, బంధువులు, పరిచితులు, గురువులను చూసినప్పుడు అతను ఆందోళనలో మునిగిపోయాడు. ఈ ఆందోళన కారణంగా అతను తన లక్ష్యం నుండి దారి తప్పి తన ఉద్దేశ్యాన్ని మర్చిపోయాడు. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఆందోళన నుండి విముక్తి పొందే ఒక దివ్యోపాయాన్ని ఇచ్చాడు. అది శ్రీమద్భగవద్గీత. శ్రీమద్భగవద్గీత జ్ఞానం అర్జునుడి ఆందోళనను నివారించింది, తన నిర్దిష్ట గమ్యం వైపు సాగడానికి అతన్ని ప్రోత్సహించింది.
అందుకే కృష్ణుడు అంటాడు, చింతించకు, చింతనం చెయ్యి, జీవితాన్ని సానుకూలంగా జీవించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజును ఒక కొత్త ప్రారంభంగా చూడండి. మీ లోపల ఉన్న శక్తి ఏదైనా సవాలును ఎదుర్కోగలదు. అందుకే నవ్వుతూ ఉండండి, ముందుకు సాగండి. దేవుడు ఎవరిని ఎత్తులకు తీసుకెళ్లాలనుకుంటాడో వారికి అత్యధిక కష్టాలను ఇస్తాడు. తద్వారా వారు ఆ కష్టాలతో పోరాడుతూ తమ గమ్యాన్ని చేరుకోగలరు. వదులుకోవద్దు. నీ వల్ల కాదు అని అన్న వారిని గుర్తుంచుకోండి. ఏ పరిస్థితిలోనైనా దేవునిపై నమ్మకం కోల్పోకండి. రాత్రి చెట్ల కొమ్మలపై నిద్రపోతున్న పక్షులను కింద పడకుండా చూసుకునే దేవుడు మిమ్మల్ని ఎలా కింద పడనిస్తాడు? నమ్మండి. సరైన సమయం వచ్చినప్పుడు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లభిస్తుంది. మీ కలలతో ఎవరికీ సంబంధం లేదు. అందరూ తమ అదృష్టాన్ని నిర్మించుకోవడంలో నిమగ్నమయ్యున్నారు. అందుకే ఎవరిపై ఆధారపడకండి. ఒంటరిగా నడిచే ధైర్యం కలిగియుండండి. ఓపికగా ఉండండి, నిరాశ చెందకండి. ఎందుకంటే మిమ్మల్ని రాసినవాడు ఈ విశ్వంలోనే గొప్ప రచయిత. జీవితంలో కష్టాలను ఎదుర్కోకుండా విజయం లభించదు. మనిషి అదృష్టం అతని చేతిలోనే ఉంటుందనేది నిజం. కష్టంతో మనిషి తన అదృష్టాన్ని మార్చుకోగలడు. అతని నసీబులో ఏది రాసి ఉన్నా సరే. మనిషి తన కలల కోసం పూర్తి నిజాయితీతో అంకితభావంతో పనిచేసినప్పుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కర్మణ్యే వాధికారస్తే మా భలేషు కదాచన. అంటే మనకు కేవలం కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది. ఫలం గురించి చింతించడం మన కర్తవ్యం కాదు. ఈ శ్లోకం మనం మన పనిని పూర్తి విధేయతతో చెయ్యాలని, ఫలితం గురించి చింతించడం మానేయాలని నేర్పుతుంది. మనం మన పూర్తి శక్తి, పట్టుదలతో ప్రయత్నించినప్పుడు విజయం ఖచ్చితంగా మన అడుగులు ముద్దిస్తుంది. పోరాటమే విజయానికి కీలకం. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో పోరాటం సుదీర్ఘకాలం ఉంటుంది. ఎటువంటి గొప్ప లక్ష్యం కష్టాలు లేకుండా పూర్తి కాదు. కష్టాలు మనకు నేర్పుతాయి, బలంగా చేస్తాయి, మనపై మనం నమ్మకం ఉంచడానికి ప్రేరణనిస్తాయి. వైఫల్యం ఒక కొత్త ప్రారంభం వంటిది. ఒక దారి మూసుకున్నప్పుడు మరొక దారి తెరుచుకుంటుంది. కావలసింది కేవలం ఓపిక, నమ్మకం, ఆత్మవిశ్వాసం, సంకల్పం యొక్క శక్తి ప్రతి కష్ట సమయంలోనూ ముందుకు సాగడానికి మనకు ప్రేరణనిస్తాయి. మనం మనపై నమ్మకం ఉంచి మన లక్ష్యం పట్ల స్థిరంగా ఉన్నప్పుడు మన కృషి ఫలిస్తుంది. ఓటమిని అంగీకరించకూడదని మనసులో దృఢంగా నిశ్చయించుకుంటే ఏ అడ్డంకి కూడా మనల్ని ఆపలేదు. విజయానికి పెద్ద కలలు కనడం, ప్రతిరోజు కొంచెం మెరుగ్గా మారడానికి ప్రయత్నించడం, కష్టపడి పనిచేయడం, సానుకూల ఆలోచన కలిగి ఉండటం, ఓపిక, నమ్మకాన్ని కొనసాగించడం అవసరం. గుర్తుంచుకోండి, కలలు పెద్దవి అయితే పోరాటం కూడా పెద్దదే అవుతుంది. దారి కష్టమైతే విజయం కూడా చారిత్రాత్మకమైనదవుతుంది. అందుకే లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి. మీ శ్రమ మాత్రమే మీ అదృష్టాన్ని రాస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు గతంలో కంటే మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి, ముందుకు సాగుతూ ఉండండి, మీ కలలను సాకారం చేసుకోండి. ఈ రోజు నేను మీకు ఒక స్ఫూర్తిదాయకమైన కథను చెప్పబోతున్నాను. ఇది మీ ఆలోచనలను మార్చడమే కాకుండా అదృష్టంపై ఆధారపడితే ఏమీ జరగదని కూడా నేర్పుతుంది. మనం మన కర్మలపై నమ్మకం ఉంచినప్పుడు మన అదృష్టం కూడా మారుతుంది. కాబట్టి కష్టపడి పనిచేయడం, సరైన దిశలో చేసిన పనులు జీవితాన్ని ఎలా మార్చగలవో తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ కథ మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఒక గ్రామంలో రామ్, శ్యామ్ అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. రామ్ శ్యామ్ కంటే 8 ఏళ్లు చిన్నవాడు. చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత శ్యామే రామ్ను పెంచాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో శ్యామ్ ఒక కాలు కోల్పోయాడు. ఇప్పుడు అతను అంగవికలుడు. కాని అయినా అతను కష్టపడి పనిచేస్తూ ఇంటి ఖర్చులు చూసుకునేవాడు. మరోవైపు రామ్ చాలా సోమరి, బాధ్యత లేనివాడు. అతను పెద్దగా చదువుకోలేదు. కాని అన్నిటికంటే ముఖ్యమైనది, అతను కష్టపడి పనిచేయకుండా తప్పించుకునేవాడు. అతని అన్నయ్య అతని అలవాట్లతో విసిగిపోయాడు. ప్రతి ఉదయం, సాయంత్రం అతన్ని లేపడానికి ప్రయత్నించేవాడు. కాని రామ్ ఎప్పుడూ మంచంలో పడుకుని రోజంతా నిద్రపోవడానికి సాకులు చెప్పేవాడు. అతని దృష్టిలో జీవితమంటే కేవలం విశ్రాంతి తీసుకోవడం మాత్రమే. అతను ఎప్పుడూ ఏ పనిని శ్రద్ధగా చేసేవాడు కాదు. అతని అన్నయ్య చాలాసార్లు సమయం అమూల్యం
చెయ్యమని అతనికి వివరించేవాడు. కాని రామ్కు ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. అతను ఇంకా జీవితం మొత్తం ఉంది పని చేయడానికి, ఇప్పుడు విశ్రాంతి తీసుకో అని చెప్పేవాడు. ఇలా రోజులు గడిచిపోయాయి. రామ్ సోమరితనం పెరిగింది. కష్టపడి పనిచేస్తున్న అతని స్నేహితులు తమ జీవితంలో పురోగమిస్తున్నారు. కాని రామ్కు అది పట్టించుకునేది కాదు. ఆ రోజు కూడా మధ్యాహ్నం 12 గంటలైంది. కాని రామ్ ఇంకా నిద్రిస్తున్నాడు. శ్యామ్ ఉండలేక కోపంగా అరిచాడు. ఓరి తమ్ముడా, లేవరా, ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎప్పుడు వెళ్తావు పనికి? రామ్ ఆవలిస్తూ మంచం మీద పక్కకు తిరుగుతూ అన్నాడు. అన్నయ్య, నువ్వు ఉదయాన్నే ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఒప్పుకోవు. శ్యామ్ వ్యంగ్యంగా అన్నాడు. ఈ ఉదయం నీకు తెలుసా? ఇది ఉదయం కాదు, మధ్యాహ్నం అయ్యింది. నేను నీకోసం అల్పాహారం చేశాను, అది కూడా చల్లబడిపోయింది. ఇప్పుడు నేను మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నాను, కానీ నీ నిద్ర మాత్రం వదిలిపెట్టడం లేదు. తాను ఎంతసేపు నిద్రపోయాడో రామ్కు తెలియదు. అతను, ఏంటన్నయ్యా, నువ్వు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నావా? నాకు సమయం తెలియనేలేదు. శ్యామ్ దగ్గుతూ అన్నాడు. రామ్, నీ సోమరితనం గురించి మొత్తం గ్రామంలోనే నీ పేరు ప్రసిద్ధి చెందింది. ఎవరైనా నా దగ్గర నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ ఆ రోడ్డు ప్రమాదం నన్ను అంగవికలుడిని చెయ్యకపోతే నేను నిన్ను ఎప్పుడూ పనిచేయమని అడిగేవాడిని కాదు. కాని ఇప్పుడు నిజమేమిటంటే మన ఇద్దరి ఖర్చులు భరించడం నాకు కష్టంగా మారుతోంది. ఈ దగ్గు కూడా నన్ను చాలా రోజుల నుండి బాధపెడుతోంది. రామ్ విసుగు చెంది అన్నాడు. అన్నయ్య, నువ్వు నాతో విసిగిపోయావని నేరుగా ఎందుకు చెప్పవు? శ్యామ్ ప్రశాంతంగా అన్నాడు. అలాంటిదేమీ లేదు రామ్, నువ్వు కష్టపడి పనిచేసే వ్యక్తివి కావాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా నీకోసం ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చెయ్యగలను. ఇప్పుడు తొందరగా లేచి అల్పాహారం చేయి. రామ్ ఏదో విధంగా అల్పాహారం చేసి తన గొడ్డలిని పట్టుకుని అడవిలోకి వెళ్లాడు. అతను ఇంటి నుండి కొంత దూరంలో ఉండగానే గ్రామంలోని హరికాక అతన్ని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. అరే రామ్, ఈరోజు మళ్ళీ ఇంత తొందరగా లేచావా? ఇంత ఉదయాన్నే పనికి వెళితే జబ్బు పడతావు. రామ్ కోపంగా అన్నాడు. మీకేంటి హరికాక, నేను తొందరగా లేచినా ఆలస్యంగా లేచినా అది నా ఇష్టం. రామ్ మాట విని హరికాక ముఖం కోపంతో ఎర్రబడింది. అతనన్నాడు, అరే, ఏమన్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తావా? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇంత పెద్ద ఆరోగ్యంగా ఉన్నావు. నీ అంగనికలుడైన అన్నయ్య ఇతరుల పొలాల్లో పనిచేసి ఇంటిని నడుపుతున్నాడు. నువ్వు రోజంతా నిద్రపోతూ ఉంటావు. రామ్ ముఖం కోపంతో ఉబ్బిపోయింది. ఏమీ మాట్లాడకుండా అతను వేగంగా అడుగులు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. రామ్ ఒక చెట్టు దగ్గర ఆగి తనలో తాను గుసగుసలాడాడు. ఈ గ్రామస్థులు తమను తాము ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కొంచెం కష్టపడితేనేనా ఇప్పుడు నన్ను ఎగటాళి చేస్తున్నారు. ఈరోజు నేను ఎంత కట్టెలు కొడతానంటే అందరి నోళ్లు మూతపడతాయి. రామ్ కోపంగా గొడ్డలిని పట్టుకుని చెట్టును నరకడం మొదలుపెట్టాడు. కాని కష్టపడి కొన్ని కట్టెలు నరికేసరికే అతని శ్వాస ఆడటం కష్టమయ్యింది. నుదుటిపై చెమటను తుడుచుకుంటూ అతనన్నాడు, ఈరోజు చాలా వేడిగా ఉంది, నాకు అలసటగా కూడా ఉంది. ఒక పని చేద్దాం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం. రామ్ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని కొన్ని నిమిషాల్లోనే గాఢనిద్రలోకి జారుకున్నాడు. కొన్ని గంటల తరువాత రామ్కు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అతని ముందు ఒక అపరిచితుడైన బాబా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. బాబా అడిగాడు, కుర్రాడా, ఇంత మధ్యాహ్నం ఇక్కడ అడవిలో పడుకున్నావా? ఏమీ పని చెయ్యవా? రామ్ సిగ్గుపడుతూ అన్నాడు, ఏం చెయ్యను బాబా, నాకు పనిచేసే అలవాటు లేదు. ఎక్కువ కష్టపడితే తొందరగా అలసిపోతాను. బాబా నవ్వుతూ అన్నాడు, నువ్వు కష్టపడే అలవాటు చేసుకో. నువ్వు నిజంగా మారాలనుకుంటే ఈ రోజు నుండి ప్రతిరోజు కొంచెం కొంచెం ఎక్కువ కష్టపడు. నీ సోమరితనమే నీ పేదరికానికి కారణం. నువ్వు నిజంగా నిన్ను, నీ అన్నయ్యను సంతోషంగా చూడాలనుకుంటే పనిచెయ్, కష్టపడు. అప్పుడు చూడు నీ అదృష్టం ఎలా మారుతుందో. రామ్ విసుగు చెంది అన్నాడు, అరే బాబా, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు పని చెయ్యడం నచ్చదు. నాకు రోజంతా నిద్రపోవడం మాత్రమే నచ్చుతుంది. ఇప్పుడే నేనొక కలలో ఒక రాజభవనంలో కూర్చుని మంచి మంచి ఆహారం తింటున్నట్లు చూశాను. రామ్ అంతా చెప్పగానే బాబా కోపంగా అతన్ని చూస్తూ, ఇక్కడ కష్టపడి పని చెయ్యకుండా నువ్వు ఆరాంగా నిద్రపోతున్నావు. నువ్వు ఇలా చెయ్యడం నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను. నేను నీకు హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను. బాగుపడు, ఆపద నీ తలపై ఉంది. రామ్ అన్నాడు, ఎలాంటి ఆపద బాబా? వెళ్ళండి, నన్ను నిద్రపోనివ్వండి. బాబా అన్నారు, నా జీవితంలో నీలాంటి సోమరి కలప కోసేవాడిని చూడలేదు. కట్టెలు నరకడం మానేసి నువ్వు నిద్రపోతావు. రామ్ సాకు చెబుతూ అన్నాడు,
అరే బాబా, ఈ రోజు నా గొడ్డలి పాడైపోయింది, అందుకే నేను నిద్రపోయాను. రామ్ అంతా చెప్పగానే ఆ సాధుబాబా తన చెయ్యి వెనకకు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా రామ్ ఆ బాబా చేతిలో ఒక మెరిసే గొడ్డలిని చూశాడు. బాబా ఆ గొడ్డలిని రామ్కు ఇస్తూ అన్నాడు, ఈ గొడ్డలి కొత్తది, చాలా మంచిది, దీనితో కట్టెలు త్వరగా తెగుతాయి. రామ్ అన్నాడు, వెళ్ళండి బాబా, నాకు మీ ఈ గొడ్డలి వద్దు, నేను నా గొడ్డలితోనే కట్టెలు నరుకుతాను. బాబా అన్నాడు, సోమరి కలప కోసేవాడా, నీకు పని చేయడం ఇష్టం లేదని ఎందుకు చెప్పవు? నేను నీకు హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను, కాని ఇప్పుడు నీతో మాట్లాడటం వ్యర్థం అని చెప్పి సాధుబాబా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామ్ మళ్ళీ అక్కడ ఆరాంగా నిద్రపోయాడు. ప్రతిరోజులాగే ఆ సాయంత్రం కూడా రామ్ కొన్ని కట్టెలు పట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. అతను అంత తక్కువ కట్టెలు తేవడం చూసి శ్యామ్ విసుగు చెంది అన్నాడు, రామ్, ఏంటి ఈరోజు మళ్ళీ ఇంత తక్కువ కట్టెలా? రామ్ సాకు చెబుతూ అన్నాడు, అన్నయ్య, గొడ్డలి మొన తగ్గిపోయింది, అందుకే ఎక్కువ కట్టెలు నరకలేకపోయాను. శ్యామ్ లోచైన నిట్టూర్పు విడిచి అన్నాడు, రామ్, నువ్వు రోజూ ఏదో ఒక సాకు చెబుతావు, ఇంత తక్కువ కట్టెలతో మనకు ఎలా గడుస్తుంది? రామ్ నిర్లక్ష్యంగా అన్నాడు, పర్వాలేదన్నయ్యా, రేపు ఎక్కువ కట్టెలుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు రామ్ తన అలవాటు ప్రకారం మధ్యాహ్నమే నిద్రలేచాడు. ఎప్పటిలాగే అడవికి వెళ్లడానికి బదులు అతను ఒక వెదురు చెట్టు కిందకి వెళ్లి నిద్రపోయాడు. ఇది చాలా రోజులు కొనసాగింది. ఈ మధ్యలో శ్యామ్ దగ్గు పెరుగుతూ పోయింది. ఇప్పుడు అతను రాత్రిపూట కూడా విపరీతంగా దగ్గుతున్నాడు. ఒక ఉదయం రామ్ నిద్రలేచి చూస్తే శ్యామ్ ఇంకా మంచం మీద నిద్రిస్తున్నాడు. రామ్ ఆశ్చర్యంగా అన్నాడు, అన్నయ్య, నువ్వెప్పుడూ నన్ను తొందరగా లేవమంటావు, కాని ఈరోజు నువ్వు ఇంతవరకు నిద్రపోతున్నావు. నువ్వు అల్పాహారం కూడా చెయ్యలేదు. శ్యామ్ బలహీనమైన స్వరంతో అన్నాడు, రామ్, నాకు చాలా బలహీనంగా అనిపిస్తోంది. లేవాలని ఉన్నా లేవలేకపోయాను. నువ్వు వెళ్ళి బజారులో ఏమైనా తినిరా. అలా చెప్పగానే శ్యామ్కు తీవ్రంగా దగ్గు వచ్చింది. అతని నోటి నుండి రక్తం కారడం మొదలయ్యింది. రామ్ కంగారు పడిపోయాడు. అన్నయ్యా, ఏంటిది, నీ నోటి నుండి రక్తం వస్తోంది అని చెప్పి రామ్ శ్యామ్ చెయ్యి పట్టుకున్నాడు. అన్నయ్యా, నీకు బాగా జ్వరం కూడా ఉంది. శ్యామ్ ప్రశాంతంగా అన్నాడు, ఏమీ లేదు రామ్, చిన్నపాటి జ్వరమే, కొన్నిసార్లు దగ్గులో రక్తం వస్తుందిలే. కాని ఈసారి రామ్ తన సౌమరితనాన్ని పక్కన పెట్టి అన్నాడు, లేదు అన్నయ్యా, ఇప్పుడు నేను నిన్ను ఇలా వదిలిపెట్టను, నిన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరకు తీసుకెళతాను. రామ్ సోమరివాడు అయినప్పటికీ అతను తన అన్నయ్యను తన తండ్రిలా ప్రేమించేవాడు. రామ్ బలవంతంగా శ్యామ్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ శ్యామ్ను పరీక్షించి తీవ్రంగా చూస్తూ అన్నాడు. రామ్ అన్నాడు, డాక్టర్ సాబ్, ఆపరేషన్కు ఎంత ఖర్చవుతుంది? డాక్టర్ అన్నాడు, కనీసం 5 లక్షల రూపాయలు. ఇది విని రామ్ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. కాని అతను డాక్టర్ ముందు తన ఆందోళనను వ్యక్తం చెయ్యలేదు. సరే డాక్టర్ సాబ్, నేనొక వారంలో డబ్బులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. డాక్టర్ కొన్ని మందులు ఇచ్చి ఇది కొంతకాలం వరకు ఉపశమనమిస్తుంది అని అన్నాడు. రామ్ తన అన్నయ్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఇప్పుడు అతని సోమరి స్వభావం పట్ల అతనికి చాలా కోపం వచ్చింది. అతను వెంటనే గ్రామానికి చెందిన ముఖియా ఇంటికి వెళ్లాడు. ముఖియా అతన్ని చూసి ఆశ్చర్యంగా అడిగాడు, అరే రామ్, ఈరోజు ఉదయాన్నే నా ఇంటికి ఎలా వచ్చావు? సూర్యుడు పడమర నుండి ఉదయించలేదే? రామ్ చేతులు జోడించి అన్నాడు, ముఖియాజీ, నా అన్నయ్య ఆరోగ్యం చాలా బాగోలేదు. నాకు 5 లక్షల రూపాయలు అత్యవసరంగా కావాలి. బదులుగా నేను ఏ పనినైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖియా నవ్వుతూ అన్నాడు, అరే రామ్, నీతో పని చెయ్యించడమా? తనకోసం కట్టెలు కూడా నరకలేనివరడు కష్టమైన పని ఎలా చేస్తాడు? నన్ను క్షమించు, నేను నీకు డబ్బులు ఇవ్వలేను. రామ్ నిరాశగా అక్కడి నుండి వెళ్లి హరికాకా దగ్గరకు చేరుకున్నాడు. హరికాకాకు చాలా పొలాలు ఉన్నాయి. రామ్ అతని సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు. హరికాకా, నా అన్నయ్య ప్రాణాలను కాపాడటానికి నాకు 5 లక్షల రూపాయలు కావాలి. మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు నేను మీ పొలాల్లో కష్టపడి పనిచేస్తాను. హరికాకా పెద్దగా నవ్వుతూ అన్నాడు, అరే రామ్, నీ సోమరితనం ఈ గ్రామంలోనే కాదు, ఇతర గ్రామాలలో కూడా ప్రసిద్ధి చెందింది. నువ్వు పొలాల్లో ఏం పని చేస్తావు? వెళ్ళు ఇక్కడి నుండి. రామ్ నిరాశతో ఏడుస్తూ అడవికి చేరాడు. ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చుని కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. అతను నిరంతరంగా 4 గంటల పాటు కష్టపడి పనిచేశాడు. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, కాష్, నేను ఇంతకు ముందే కష్టపడి పనిచేయడం నేర్చుకుని ఉంటే ఈరోజు ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం ఉండేది కాదు. అన్నయ్య చెప్పింది నిజం. నా ఈ సోమరితనం ఒకరోజు నన్ను పెద్ద కష్టంలో పడేస్తుంది. అప్పుడే రామ్ చెవుల్లో అదే సాధుబాబా గొంతు వినిపించింది.
అతను చూశాడు. అదే సాధుబాబా అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నేను నీతో చెప్పాను కదా, ఆపద నీ తలపై ముంచుకొస్తోందని, కాని నువ్వు నా మాటను జోగ్గా తీసుకున్నావు. రామ్ తలదించి సమాధానం చెప్పాడు, మీరు చెప్పింది నిజమే బాబా, నేను నిజంగా పెద్ద కష్టంలో పడ్డాను. నా అన్నయ్య ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్ 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేయమని చెప్పారు. నేను ప్రతి గ్రామంలో సహాయం అడిగాను, కాని ఎవరూ నాకు సహాయం చెయ్యలేదు. ఈ ప్రపంచంలో ఎవరూ ఊరికే సహాయం చెయ్యరు. సాధుబాబా లోతైన నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు, ప్రజలు నీకు సహాయం చెయ్యలేదు, ఎందుకంటే నువ్వు సోమరి వ్యక్తివి. వారి డబ్బు చిక్కుకుపోతుందని వారు భయపడుతారు. ఇప్పుడు నువ్వు కష్టపడి పనిచేయడం గురించి మాట్లాడితే ప్రజలు నిన్ను ఎగతాళి చేస్తారు. రామ్ దుఃఖంగా అన్నాడు, మీరు చెప్పింది నిజమే బాబా, కాని ఇప్పుడు నేను ఏం చెయ్యను? ఇప్పుడు నేను నిజంగా మారాను. నా అన్నయ్య నాకు అమ్మా నాన్నలేని లోటును ఎప్పుడూ అనిపించనివ్వలేదు. నేను పనికిరాని తమ్ముడిని వారి చికిత్సకు ఏర్పాటు చెయ్యలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ రామ్ మళ్లీ కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. సాధుబాబా రామ్ ఇప్పుడు ఆగకుండా కష్టపడి పనిచెయ్యడం చూశాడు. బాబా ముఖంపై ఒక రహస్యమైన చిరునవ్వు వచ్చింది. అతను తన చెయ్యి వెనకకు చేసి అందులో ఒక మిరిసే గొడ్డలి వచ్చింది. అతను అన్నాడు, ఇదిగో దీనితో కట్టెలు కొట్టు. రామ్ అన్నాడు, దీనివల్ల ఏం తేడా వస్తుంది? బాబా నవ్వుతూ అన్నాడు, ఇది నీకు కొంత సమయం తర్వాత అర్థమవుతుంది. రామ్ గొడ్డలిని తీసుకున్నాడు. సాధుబాబా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామ్ ఆ గొడ్డలితో కట్టె కొట్టినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. తేలికగా కొట్టగానే కట్టె 2 ముక్కలైపోయింది. అతను అనుకున్నాడు, వావ్, ఈ గొడ్డలి అద్భుతమైనది. ఇప్పుడు నేను త్వరగా కట్టెలు కొట్టి అమ్ముకోవచ్చు. ఆ రోజు రామ్ చాలా కట్టెలు కొట్టి వాటిని బజారులో అమ్మడానికి వెళ్ళాడు. అతనికి 5,000 రూపాయలు వచ్చాయి. అతను, నేను ఇదే విధంగా కష్టపడితే కొన్ని రోజుల్లో 5 లక్షల రూపాయలు కూడా పెట్టగలను అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతను అడవికి చేరుకున్నాడు. తాను మరింత కష్టపడి పనిచెయ్యాలని అతను నిశ్చయించుకున్నాడు. రోజంతా కట్టెలు కొట్టిన తరువాత అతను వాటిని బజారులో అమ్మేశాడు. ఆ రోజు అతనికి 10,000 రూపాయలు వచ్చాయి. 3-4 రోజుల్లోనే అతను 50,000 రూపాయలు కూడబెట్టాడు. రామ్ వెంటనే తన అన్నయ్యను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి డబ్బులు ఇస్తూ, డాక్టర్ సాబ్, ఇది మొత్తం 50,000 రూపాయలు. ఇప్పుడు అన్నయ్యకు త్వరగా ఆపరేషన్ చెయ్యండి అన్నాడు. డాక్టర్ నవ్వుతూ, ఇది చాలా మంచి పని రామ్, ఇప్పుడు నీ అన్నయ్య త్వరలోనే ఆరోగ్యంగా ఉంటాడు అన్నాడు. వారు శ్యామ్కు ఆపరేషన్ చెయ్యడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే రామ్ అన్నయ్య కోలుకున్నాడు. ఈ సమయంలో రామ్ మరింత కష్టపడి డబ్బు సంపాదించాడు. ఇంటికి వచ్చి అన్నయ్య రామ్తో, నా తమ్ముడి శ్రమ, సంపాదన వల్ల ఈరోజు నేను కోలుకున్నాను. దీనికంటే పెద్ద సంతోషం నాకు ఎప్పుడూ లభించదు అన్నాడు. రామ్ జవాబిస్తూ, అన్నయ్యా, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు ఉపయోగపడటం నా అదృష్టం. నిజం చెప్పాలంటే నీ మద్దతు లేకుండా నేను ఏమీ చెయ్యలేకపోయేవాడిని అన్నాడు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు కష్టపడి పనిచేసే వ్యక్తివి కాబట్టి నగరంలో ఒక మంచి దుకాణాన్ని తీసుకుని ఫర్నిచర్ పనిని ప్రారంభించు అన్నాడు. రామ్ అన్నయ్య సలహా విని నగరంలో ఒక చెక్క ఫర్నిచర్ దుకాణాన్ని తెరిచాడు. కాని అతను చెక్కను నరకడం ఆపలేదు. ఒకరోజు అతను అడవిలో చెక్కను నరుకుతుండగా అదే సాధుబాబా మళ్లీ వచ్చాడు. రామ్ వెంటనే అతని పాదాలకు నమస్కరించి, బాబా, మీరు ఇచ్చిన గొడ్డలి మహిమ వల్ల మా ఇంటి పరిస్థితి మెరుగుపడింది. నా అన్నయ్యకు చికిత్స జరిగింది. నేను ఫర్నిచర్ దుకాణం కూడా తెరిచాను అన్నాడు. సాధుబాబా నవ్వుతూ, ఇదంతా ఈ గొడ్డలి మహిమ కాదు రామ్, ఈ గొడ్డలి కేవలం ఒక సాధనం మాత్రమే. నిజమైన మహిమ నీ శ్రమ, పట్టుదల వల్లనే. సోమరి వ్యక్తి చేతిలో ఎంత సంపద ఉన్నా అతను కొన్ని రోజుల్లోనే దాన్ని కోల్పోతాడు. నువ్వు ఇంతకు ముందులాగే సోమరిగా ఉండియుంటే ఈ గొడ్డలి కూడా నీకు పనికి వచ్చేది కాదు అన్నాడు. రామ్ గొడ్డలిని సాధుబాబాకు తిరిగి ఇస్తూ, బాబా, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. కష్టమే విజయానికి కీలకం అని నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. సాధుబాబా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామ్ ఇప్పుడు కష్టపడి పనిచేసే విజయవంతమైన వ్యాపారిగా మారాడు. అతని శ్రమ వల్ల అతని కుటుంబ పరిస్థితి మారింది. ఇప్పుడు అతను ఇతరులకు కూడా సహాయం చేస్తున్నాడు. మిత్రులారా, శ్రమకు ప్రత్యామ్నాయం లేదు. మనం సరైన సమయంలో మేల్కుంటే ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. శ్రమతోనే నిజమైన విజయం లభిస్తుంది.
మిత్రులారా, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో నుండి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే దయచేసి దీన్ని లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు మాకు అమూల్యం, కాబట్టి దయచేసి కామెంట్ చేసి తెలియచెయ్యండి. శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా కర్మ మార్గంలో ముందుకు నడిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. జై శ్రీ రాధేకృష్ణ.